కూటమి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. ఇవాళ విజయవాడలో మహా ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు, వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ ధర్నా చేపట్టనున్నారు. 2700 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె బాట పట్టి 15 రోజులు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు రోగులు. నెల రోజుల పైబడి తాము సమ్మె చేస్తున్నామని, పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిపేసి 2 వారాలు దాటిందని, అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో ఈ ధర్నాకు సిద్ధమయ్యామంటున్నారు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. ధర్నా అనంతరమైనా ప్రభుత్వానికి తమ గోడు వినిపిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత వేగంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ సురేందర్తో మాట్లాడదాం. అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు ధర్నా చేపట్టినట్టు తెలుస్తోంది. ఏంటి పరిస్థితి, ఏం చెప్తున్నారు వాళ్ళు, ఇన్పుట్స్ ఏంటి? హరి, బకాయిలు విడుదల చేయాలంటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఈ నెల 10వ తారీఖు నుంచి సమ్మెబాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి దాదాపు 14 రోజులు గడిచినా గానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. బకాయిలు కోట్లలో పేరుకుపోవడంతో ఆసుపత్రి నిర్వహణ చాలా కష్టంగా ఉంది. పనిచేసే సిబ్బందికి గానీ వైద్యులకు గానీ జీతాలు అందించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బకాయిలు విడుదల చేయాలంటూ వీళ్ళు అనేక సార్లు ఇప్పటికీ 15 సార్లు ప్రభుత్వం వినతి పత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ముందు ఓపీ సేవలు నిలుపుదల చేశారు. తర్వాత ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మెబాట పట్టిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. ముందు సమ్మె విరమించి ఏదైతే పేదలకు వైద్యం ఉందో వైద్యాన్ని అందించండి అంటూ చెప్తున్నారు తప్ప బకాయిలకు సంబంధించి కూడా ఒక మాట కూడా మాట్లాడకపోవడంతో వీళ్ళంతా కూడా ఈ రోజు మహాధర్నాకి పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ హాస్పిటల్ అన్ని కూడా ఈ రోజు విజయవాడ రాబోతున్నాయి. చలో విజయవాడ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి, అంటే ప్రభుత్వానికి ఇది హెచ్చరికగానో లేదంటే విడతగానో స్వీకరించాలి, ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వహణ కష్టసాధ్యంగా ఉందని కూడా చెప్తున్నారు. ఇదే సంవత్సరంలో ఇది 2వసారి ఆరోగ్యశ్రీకి సంబంధించి నెట్వర్క్ హాస్పిటల్ సమ్మెలోకి వెళ్లడం. గత ఏప్రిల్లో కూడా సమ్మెబాట పట్టారు. అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది బిల్లులు విడుదల చేస్తామంటూ, కానీ హామీగానే మిగిలిపోయింది తప్ప బిల్లులు మాత్రం రాని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ 2వసారి సమ్మెలోకి వెళ్లిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోతే కనుక తమ ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో ఇటు పేద ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర విభాగాలకు చికిత్సకు సంబంధించి ఆపరేషన్ సంబంధించి వచ్చిన వాళ్ళు కూడా విరిగిదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. క్రిటికల్ పరిస్థితులు ఉన్న వాళ్ళు సప్పో చేసుకుని మళ్ళీ ఆపరేషన్ చేసుకుని బతుకు జీవుడా అంటూ వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది. పూర్తిగా ఆరోగ్య రంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో కుంటుపడే విధంగా కూటమి సర్కారు ప్రయత్నిస్తుంది. జనరల్ గా ఆరోగ్యశ్రీకి సంబంధించి బిల్లులు రావాల్సిన సందర్భంలో 1-2 సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తారు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఆ బకాయిలు విడుదల చేయడం పరిపాటిగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఇన్ని రోజుల పాటు సమ్మె చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. దాదాపు 15 రోజులు సమ్మెకి వెళ్లి ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పటికొచ్చి ప్రభుత్వం మాత్రం ₹1 కూడా విడుదల చేయడానికి గానీ లేదా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో చర్చడానికి గానీ సిద్ధంగా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెలో ఉండడంతో పూర్తిగా వైద్యం కుంటుపడడంతో ఇది పేద ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. ఒక పక్క మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటూ ఒక పక్క చెప్తున్నాయి, మరొక పక్క బకాయిలు విడుదల చేయడంలో మాత్రం జాప్యం వహిస్తుంది. ఇటు ఆరోగ్యశ్రీ కాదు, ఈహెచ్ఎస్ కి సంబంధించి కూడా దాదాపు 300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మొత్తం కలిపి 3000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏదైతే స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉన్నాయో దానికి బకాయిలు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించిన ప్రతినిధులు కోరుతున్నారు. ఇది ఒక హెచ్చరికగానో లేదంటే వింతగానో స్వీకరించాలి ఈ రోజు మహాధర్నా. ఒకవేళ ఇప్పుడు కనుక స్పందించకపోతే తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుందని చెప్పాలి. హరి, ఆల్ రైట్ సురేంద్ర.